ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేశామన్న ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవ్ రెడ్డి. కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు రుణమాఫీ చేయాలనే ఉద్దేశంతో 6 గ్యారెంటీల తర్వాత కంకణం కట్టుకొని ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 వరకు మొత్తం 2 లక్షల లోపు ఉన్న రైతులందరికీ కూడా రుణమాఫీ చేస్తానని చెప్పారో దాన్ని అన్న మాట ప్రకారం మొత్తము మాట నిలబెట్టుకోవడం జరిగింది. రైతులు దానికి చాలా సంతోషంగా ఉన్నారు. కాకపోతే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వలన కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదు. కాబట్టి అట్లాంటి రైతులకు మేమందరం కోల్పోయేది ఏంటంటే గ్రీవెన్స్ సెల్ ఉంది. ఇప్పుడు గ్రీవెన్స్ సెల్ ప్రతి మండలంలో కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర రూరల్ ఆఫీసర్గా పెట్టేసి ఒక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. బ్యాంకులో ఏమైనా టెక్నికల్ ఫాల్ట్ కావచ్చు, ఆధార్ కార్డు తప్పులు కావచ్చు, లేదంటే ఇంకా ఐడెంటిటీ, కొంతమందికి ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేని వాళ్ళకు ఐడెంటిటీ సమస్య వచ్చింది, వాళ్ళ గుర్తింపు అనేది. ఆ గుర్తింపు గురించి వివిధ రకాలుగా ఆ రైతులను గుర్తించి పట్టా పాస్బుక్ ద్వారా కానీ, లేదంటే రేషన్ కార్డులో పేరు ఉంటే కానీ, లేదంటే ఆధార్ కార్డు కానీ, ఇతరత్ర బ్యాంకు ఖాతాలు ఉంటే కానీ అట్లాంటి రైతులందరినీ గుర్తించి అర్హత ఉన్న రైతులందరినీ కూడా రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పేసి మా ప్రభుత్వం చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇంకా మనకు 5,000 కోట్ల రూపాయలు ఏదైతే ఇంకా వారికి నిధులు నిల్వ ఉన్నాయి. ఎందుకంటే మీరందరికీ తెలుసు, మొత్తం 17,000 కోట్ల 933.19 కోట్లు వరకు ఇప్పటి వరకు లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. 22,37,848 మంది లబ్ధిదారులకు 2 లక్షల లోపు పట్టుపాలకు ఇవ్వడం జరిగింది. ఇంకా 2 లక్షల పైన ఉన్న రైతులు సుమారు 8 లక్షల మంది రైతులు ఉన్నారని చెప్పేసి గుర్తించడం జరిగింది. తర్వాత వివిధ కారణాల వల్ల కొన్ని అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఖాతాలు రిటర్న్ అయినాయి. మనకు గ్రీవెన్స్ సెల్కి 22,000 ఖాతాలు రిటర్న్ అయితే తిరిగి క్లియర్ చేసిన ఖాతాలు 8,000. మొత్తం 44 కోట్ల రుణాలు వారికి కూడా మళ్ళీ తిరిగి ఇవ్వడం జరిగింది. కాకపోతే కొన్ని చోట్ల ఏం జరిగిందంటే కొన్ని సొసైటీలలో అక్కడ ఉన్న సెక్రటరీల తప్పిదం వల్ల, అక్కడ ఉన్న చైర్మన్ల తప్పిదం వల్ల, వారి నిర్లక్ష్యం వలన ఎంతోమంది రైతులు రుణమాఫీకి దూరం ఉండవలసి వచ్చింది. ఎందుకంటే వాళ్ళకు రైతు రుణమాఫీ కలదు. గత 2017వ సంవత్సరంలో రెన్యువల్ చేయడం జరిగింది. 2018లో మటుకు రెన్యువల్ చేయడం జరగలేదు. మా ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మొదలు ఇచ్చిన హామీల మేరకు 2018 ఎలక్షన్లో కూడా హామీ ఇవ్వడం జరిగింది, రుణమాఫీ చేస్తామని చెప్పేసి. అట్లాంటి వారికి ఆ రోజు నుండి కట్ ఆఫ్ డేట్గా తీసుకోవడం జరిగింది. 2018వ సంవత్సరం నుండి మొన్నటి వరకు, అంటే డిసెంబర్ 9, 2023 వరకు ఎవరైతే అర్హత ఉన్నదో ఆ రైతులందరికీ కూడా రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే రెట్రోస్పెక్టివ్గా మాకు చిత్తశుద్ధి ఉన్నది. ఎందుకంటే కేవలం మొన్న రాహుల్ గాంధీ గారు చెప్పిన, వరంగల్ సభలో చెప్పిన రుణమాఫీ చేస్తామని ఆ రోజు నుండి ఈ రోజు వరకు మట్టుకే రుణమాఫీ చేయగలుగుతుంది. కానీ గతంలో ఇచ్చిన హామీ మేరకు గతంలో కూడా కాంగ్రెస్ పత్రికా సోదరులు చాలామంది పత్రికల్లో చదవడం జరిగింది. ఈ ఏవైతే బ్యాంకర్స్ ఉన్నారో కరెక్ట్గా కొన్ని అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. దళారుల వ్యవస్థను ప్రోత్సహిస్తూ ఉన్నారు, బ్యాంకర్సే ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈ బ్యాంకులలో దళారీ వ్యవస్థ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా ఎక్కువగా ఉండే. అసలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలలో ఈ దళారీ వ్యవస్థ అనేది లేకుండే. ఈ కేసీఆర్ గారు, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే బ్యాంకులలో దళారీ వ్యవస్థను పెంచి పోషించిన ఈ ఘనత ఈ గత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుంది. అదే ఇప్పుడు కొనసాగుతూ ఉంది. కాకపోతే మేము వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బ్యాంకుల పైన కూడా దృష్టి పెట్టడం జరిగింది. తర్వాత నారాయణ ఖేడ్ బ్యాంకులలో అవకతవకలు అని చెప్పేసి పత్రికలలో చదివిన తర్వాత నేను కూడా లీడ్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ గారితో మాట్లాడి వారిని రిక్వెస్ట్ చేస్తే
వారు కూడా ఇక్కడికి ఎంక్వైరీకి రావడం జరిగింది. నారాయణఖేడ్ బ్యాంకులలో ఎంక్వైరీ చేసి తర్వాత నేను మళ్ళీ వారితో మాట్లాడితే లేదు నాకు అట్లాంటి అవకతవకలు మా దృష్టికి ఏం రాలేదు అని చెప్పింది. అయితే నేను మళ్ళీ వారిని రిక్వెస్ట్ చేసిన, బ్యాంక్ మేనేజర్ లీడ్ బ్యాంక్ మేనేజర్ ఇస్తున్నారో వారు రిక్వెస్ట్ చేసిన, సార్ మీకు ఏవైతే అవకతవకలు జరిగినాయో బ్యాంకులలో ఏ బ్యాంకులలో జరిగినాయో రైతులు మా దృష్టికి తీసుకొని వచ్చిండ్రు. అలాంటి అవకతవకలను మీ దృష్టికి మళ్ళీ మేము తీసుకొని వస్తాం పర్సనల్గా. కాకపోతే మీకు రిక్వెస్ట్ ఏంటంటే తర్వాత ఇది కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకొని పోయినారు. తీసుకొని పోతే కలెక్టర్ గారు కూడా బ్యాంకర్స్ మేనేజర్ జిల్లా లెవెల్లో బ్యాంకర్స్ మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు, ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా రైతులకు అందరికీ కూడా న్యాయం చేసే విధంగా కృషి చేయాలని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారు కూడా మీటింగ్లో చెప్పడం జరిగింది. దాని తర్వాత నేను మన స్పెసిఫిక్గా సంగారెడ్డి మీటింగ్ సరే ఒకసారి తమరందరూ కూడా బ్యాంకర్స్ మీటింగ్ ఇక్కడ నారాయణఖేడ్లో ఏర్పాటు చేయండి, నేను కూడా వస్తానని చెప్పేసి వాళ్ళకి రిక్వెస్ట్ చేసిన. సో లీడ్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ గారు కూడా దానికి పాజిటివ్గా స్పందించి ఈ మెయిన్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో మెయిన్ బ్యాంక్స్ ఆ బ్యాంక్స్ కంట్రోలర్స్ను కూడా తీసుకొని వస్తానని చెప్పడం జరిగింది. రేపు 23వ తేదీ రోజైనా లేదంటే ఆ రోజు వీలు లేకుంటే 27వ తేదీ అయినా సరే నారాయణఖేడ్లో అన్ని బ్యాంకర్స్తోని తర్వాత బ్యాంక్స్ కంట్రోలర్స్తో తీసుకొని వచ్చి ఇక్కడ బ్యాంకర్స్ ద్వారా నారాయణఖేడ్ లోకల్నే బ్యాంకర్స్ మీటింగ్ కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి రైతులందరికీ ఇంకోసారి నేను మనవి చేసుకున్నది ఏంటంటే ఏదైనా బ్యాంకులలో మీకేమన్నా బ్యాంకర్స్ ద్వారా ఇబ్బంది వస్తే తర్వాత బ్యాంకులలో బ్రోకర్స్ ద్వారా ఏమైనా ఇబ్బంది అయ్యి, ఎందుకంటే ఫస్ట్ క్యూలో నిలబడ్డ రైతులకు న్యాయం జరుగుతలేదు, బ్రోకర్ ద్వారా వెళ్తే తొందరగా పని అవుతుందని చెప్పేసి ఇట్లాంటి మా దృష్టికి వచ్చినాయి. కాబట్టి రైతు సోదరులకు అందరికీ మేము కోరుకునేది ఒకటి ఏంటంటే ఇలాంటి సమస్యలు బ్యాంకుల ద్వారా మీకు సమస్యలు ఉంటే అవన్నీ అంత లోపల రేపు 23వ తేదీ లోపల మాకు వచ్చి మా దృష్టికి తీసుకొని వస్తే అవన్నీ ఆ బ్యాంకర్స్ కంట్రోలర్స్ ముందర కూడా మేము పెట్టి ఆ సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని చెప్పి చెప్తాము. ఇప్పుడు కూడా తీర్మానం